శేఖర్, సో ఇందాక మాట్లాడుతున్న తరుణంలో ఎలిమినేషన్ ప్రాసెస్, సో దగ్గరికి వస్తున్న కొద్దిగా ఫిల్టరేషన్లో లేకపోతే ప్రాపర్గా ఏదో జరుగుతుంది అనుకోవచ్చు. సో ఫ్రమ్ ద బిగినింగ్ అలాగే ఉంటుందా? ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒకసారి ఎలిమినేషన్ ప్రాసెస్ క్లీన్గా ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారా? బిగ్ బాస్లో చచ్చిపోయిన తర్వాత యమకింకర్లు వచ్చి మళ్ళీ తీసుకెళ్తారు చూడండి. ఓకే, అక్కడ వెయిట్ చేస్తుంటారు చూసారు, అలా కోతికాడు నక్కల్లాగా వెయిట్ చేస్తుంటారు. ఆ బిగ్ బాస్ గేట్ ఓపెన్ చేయగానే అవతల పక్క ఇద్దరు ముసుగులు వేసుకుని రెడీగా ఉంటారు అనమాట. ఓకే, అంటే ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే. ఓకే, ఇప్పుడు నిన్న చూసుంటారు, రీతు అందరికి బాయ్ 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 బాయ్, ఐ లవ్ యూ బిగ్ బాస్, లవ్ యూ టూ అని చెప్పండి బిగ్ బాస్ అని చెప్పి అనేసి చెప్పకపోయేసరికి సరే బయటకు వచ్చింది కదా, రాగానే టక్కున ఒక ముసుగేస్తారు మనం కిడ్నాప్ చేసేటప్పుడు వేసినట్టుగా. ముందుగానే చెప్తారు కాబట్టి టెన్షన్ పడాల్సింది ఏం లేదు. సో ఒక ముసుగేస్తారు, మనకేం కనబడదు. అక్కడి నుంచి మనల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారన్నమాట ఇద్దరు, ఒకళ్ళు ఈ చెగులు పట్టుకొని ఎంకింకర్లాగా తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ యమధర్మరాజు దగ్గర తీసుకెళ్ళినట్టే అక్కడ నాగార్జున గారు వెయిట్ చేస్తుంటారు. సో అది మేబీ ఇక్కడ నుంచి మహా అయితే ఒక 100-200 మీటర్స్ అంతే వాక్, ఒక 5 minutes వాక్. ఈ లోపల అంతా సిద్ధం చేస్తారు. రైట్ ఎలిమినేట్ అయిపోయి షీస్ కమ్ అని చెప్పి నాగార్జున గారు చెప్తారు. ఫస్ట్ మనల్ని తీసుకెళ్ళి మధ్యలో ఒక చిన్న బూత్లా ఉంటుంది, దాంట్లో కూర్చోబెడతారు. ఓకే, అక్కడ కూర్చోబెట్టి పిలవగానే వెళ్ళాలని చెప్తారు. అప్పుడు మనం ముసుగు తీసేసి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మీరు చూసేది ఇంకా ఈ ప్రాసెస్ మాత్రం మీరు మిస్ అయి ఉంటారు. టీవీలో చూడండి ఇది. తర్వాత అక్కడ అయిపోగానే నాగార్జున గారితో అదే హగ్లు టాటాలు బై బైలు అన్నీ అయిపోయాక బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ముసిగేస్తారు. ముసిగేసి మిమ్మల్ని ఒక కార్లో కూర్చోబెట్టి వేరే హోటల్కి ఒకటి తీసుకెళ్తారు. ఓకే, బట్ దానికన్నా ముందు గెస్ట్తో ఒక కాన్వర్సేషన్ ఉంటుంది కదా, తీసుకోవాలి దాని ఏదో అంటారు, గెస్ట్ నోట్ కూర్చోబెడతారు. సరే, మధ్యలో కరెక్ట్ బిగ్ బజ్కి తీసుకెళ్తారు. సో బిగ్ బజ్కి తీసుకెళ్తారు శివాజీ గారితో. అక్కడ కూడా మళ్ళీ ఏమైనా టైం ఉంటుందా? ఏముంటుంది, ఇక్కడ నుంచి ఇది అయిపోగానే ఇమీడియట్గా ఆయన వెయిట్ చేస్తుంటారు. అక్కడ ఆయన కాసేపు గ్రిల్లింగ్ సెషన్ ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా నాగార్జున గారి దగ్గర అంత గ్రిల్లింగ్ ఉండదు, బట్ శివాజీ గారి దగ్గర గ్రిల్లింగ్ ఉంటుంది. బేసికలీ జనాల్లో ఉన్న పాయింట్ అన్ని కూడా డైరెక్ట్గా తీసి మొహం మీద అడుగుతారు. సో అది అక్కడ కొంచెం కొంతమంది అఫెండ్ అవుతారు. బట్ స్టిల్ మీరు అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు బిగ్ బాస్ కూడా హాజరవుతారని చెప్పి సైన్ చేస్తారు అగ్రిమెంట్లో. సో ఇది అయిపోగానే బిగ్ బాస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద షో. సో అలా అది అయిపోయిన తర్వాత మిమ్మల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎక్కడికి, హోటల్కి. ఓకే, హోటల్కి చేసిన తర్వాత అక్కడ మీకు మేబీ ఒక ఇంటర్నెట్ ఉన్న సిస్టమ్ ఉంటుంది. అంతకు మించి మీకు ఫోన్లు చేసుకోవడానికి కూడా ఉండదు. కంప్లీట్గా మీ మీద మానిటరింగ్ ఉంటుంది. అక్కడ మీతో పాటు ఒక మనిషి ఉంటారు, మీరు ఎవరితో మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది కంప్లీట్ డిఫర్డ్ లైవ్ కాబట్టి ఇది కంప్లీట్ టెలికాస్ట్ అయ్యేదాకా మీరు ఏ రకమైన ఇవి బయటికి పెట్టకూడదు అనమాట. ఓకే, సో మీ ఇంట్లో వాళ్ళతో కమ్యూనికేషన్ ఎవరితో ఉండదు. అంటే ఆ విషయంలో మాత్రం కొంచెం ఎక్సెప్షనల్గా అప్పుడే బిడ్డ పుట్టాడు కాబట్టి ఇంకా నేను కొంచెం హాస్పిటల్లో కాదు, హౌస్ సేఫ్, తన సేఫ్టీ గురించి కొంచెం ఒక కాల్ చేసుకుంటానంటే అది ఒకటి అలౌ చేస్తారు, బట్ జనరల్గా అలౌ చేయరు. ఓకే, సో హోటల్కి వచ్చి అక్కడ మిమ్మల్ని అక్కడ మీ అరేంజ్మెంట్స్ అవి ఉంటాయి, మీరు ఉంటారు అక్కడ. ఎప్పుడు బయటకు వస్తారు అండ్ ఎవరు కమ్యూనికేట్ చేస్తారు? మీరు బయటకు వచ్చని చెప్పి ఎలా తెలుస్తుంది? ఫ్యామిలీకి చెప్తారు. ఓకే, ముందు అంటే మీరు ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చినట్టే చెప్తారా ఫ్యామిలీకి? బయటకు వచ్చిన తర్వాతే చెప్తారు. ఓకే, మీరు ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చి హోటల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ కమ్యూనికేట్ చేస్తారు. ఓకే, సో జనరల్గా ఏమవుతుందంటే అప్పుడు మన యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా సరే, పిఆర్ లేకపోతే ఏమన్నా జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఆటోమేటిక్గా అసలు మీకు అక్కడ బయటే కాసుకొని ఉంటారు, అన్నపూర్ణ స్టూడియో బయటే వీళ్ళు ఒక కొంతమంది ఇలా పెట్టుకొని కూర్చుంటారు, కెమెరాస్ అన్ని పెట్టుకొని కూర్చుంటారు. ఇది వచ్చేస్తున్నారు, వాళ్ళకి ఆల్రెడీ లీక్ ఉంటుంది పలానా వాళ్ళు అవుట్ అయిపోయారని చెప్పి. సో ఇదిగో మొహాలు అయితే కనపడవు కానీ ఇదిగో ఇదే ఈ టాటా సుమోనో లేకపోతే దీంట్లోనో చేస్తున్నా అని చెప్పి చూపించుకుంటూ వస్తారనమాట. ఓకే, సో బట్ గట్టిగా ఫ్యాన్ బేస్ ఉంటే ఆ టైంకి వచ్చేస్తారు వాళ్ళందరూ, ఒక పర్టికులర్ దగ్గర మీట్ అవుదాం అని చెప్పి అనుకొని మనల్ని కమ్యూనికేట్ చేసి అక్కడ దించేయమంటారు. ఓకే, జనరల్గా కొంతమంది డైరెక్ట్గా ఇళ్ళకి వెళ్ళిపోతారు. నెగిటివిటీ ఎక్కువగా అయిపోయి జనాలు తిట్టుకుంటున్నారు అనే స్టేజ్లో ఇటువంటి క్వశ్చన్స్ ఏమైనా వస్తాయి అనుకునే వాళ్ళు జనరల్గా దే డోంట్ ఫేస్ మీడియా, దే విల్ డైరెక్ట్లీ గో. ఓకే, లేదు లెట్స్ ఫేస్ మీడియా, బాగుంది మనకి పాజిటివ్గానే ఉంది అనుకున్నప్పుడు మేబీ సంజన గారు లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, పాజిటివ్గానే వస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక 100-150 ఇంకా గట్టిగా చెప్పండి 200-300 కెమెరాలు కూడా వచ్చేస్తాయి. అక్కడ వాళ్ళు చూస్ చేసుకున్న ప్లేస్ జనరల్గా ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేకుండా, అంటే మన పల్లవి ప్రశాంత్ అయినట్టుగా కాకుండా కొంచెం సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని ఓకే అటువంటి చోట పెట్టుకుంటే
బట్ మీరు బయటకు వస్తారు కదా ఎలిమినేషన్ అయిన తర్వాత మీరు హోటల్కి వెళ్ళిపోతారు, బట్ ఆ వెళ్ళే ప్రాసెస్లో కూడా అక్కడే ఉంటారు లేకపోతే కమ్యూనికేట్, ఎందుకంటే మీరు అన్నారు ఎలిమినేషన్ బయటకు వచ్చేసరికి కెమెరాస్ రెడీగా ఉంటాయని చెప్పి, సో అప్పుడే తెలిసిపోతుందిగా. తెలిసిపోతుంది కదా దుర్గా గారు? మొహానికి, ముసుగేసుకుంటారు వాళ్ళు, చెప్తారు ఇదిగో వెళ్తున్నారని చెప్పి, అంటే ముసుగు మాత్రం తీయరు. ముసుగు మనిషి లాగా అనుకోండి. ఓకే, ఇది వీడే శేఖర్ భాష, లేకపోతే ఇదిగో అక్కడ మీ ఓన్ వెహికల్ కదా, వాళ్ళ వెహికల్, వాళ్ళ వెహికలే. తర్వాత కూడా హోటల్ నుంచి కూడా మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి మేము డ్రాప్ చేస్తాం అని చెప్తారు. సో యూ కెన్ చూస్ ద లొకేషన్ వేర్ ద ప్రెస్ మీట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇంకా ఆ తర్వాత అంతా మనకు తెలిసిందే. సో ఎలిమినేషన్ అయినప్పుడు కొంతమంది బాగా ఎమోషన్ అయిపోతారు కదా. ఇది జనరల్ గా రాత్రిపూట జరుగుతుంది, అరౌండ్ రాత్రి 9-10 ఆ టైంలోనే వదులుతారు. ఓకే, సో స్టూడెంట్స్ బయటికి రావడం, సో అంతవరకు అక్కడే ఉంటారు. అంటే మీరు ఇంటికి చేరుకునే టైంకి 9-10 అయిపోతుంది, ఇంకా లేట్ కూడా అవచ్చు, 11 కూడా అవచ్చు. బస్ అయిపోయిన తర్వాత వెంటనే బస్ ఏ టైంకి అవుతుంది? 8:30. ఓకే, అదే ఇక్కడ కూడా నైట్ అంతే, అయిన తర్వాత బయటకు వస్తారు. అంతే. ఓకే, ఏమైనా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు కొన్ని రోజులు? అలా ఏం లేదు, ఒక 9 months పాటు వేరే ఛానల్స్లో చేయకూడదు, అపార్ట్ ఫ్రమ్ స్టార్మా. ఓకే ఓకే. సో ఇదైంది తర్వాత ఈ ఫెయిర్ అన్ఫెయిర్ దాదాపు ప్రతి సీజన్లో వినిపిస్తుంది. ఎందుకంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్న ఒక పోల్